హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గత వారం చెప్పినటువంటి వాక్యాన్ని ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? దేవునిని ఎరుగుట. దేవునిని ఎరుగుటలో 2 కోణాలు మీకు జ్ఞాపకం చేశాను. దేవునిని ఆయన ఏమై ఉన్నాడో అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. రెండవది దేవుని యొక్క లేక యేసు యొక్క పునరుత్థాన బలమును ఎరుగుట అనేటువంటిది నేను జ్ఞాపకం చేశాను. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన బలమేమిటో మనం ఎరిగిన వారిగా ఉండాలనేటువంటిది దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునిని ఎరుగుటయే నిత్య జీవం. దేవునిని ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా ఎరిగిన వారిగా ఉంటామో అప్పుడే మన జీవితం ఒక శ్రేష్టమైనటువంటి జీవితంగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవునిని ఎరుగుటలో మరొక కోణాన్ని చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికకు రండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. చాలండి. ఈరోజు శ్రమలలో పాలివాడుగుట ఎట్టిదో ఎరిగిన వారిగా ఉండాలి. యేసు యొక్క శ్రమలలో పాలివారం అవ్వడం అనేటువంటిది ఎట్టిదో మనము ఎరిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనతో పాటు శ్రమలలో పాలు పంపులు పొందాలి. యేసుక్రీస్తు శ్రమ పడ్డారు కదా. దేవునికి స్తోత్రం. యేసయ్య శ్రమ పడ్డారా లేదా? ఎంత శ్రమ అనుభవించారు ఆయన? దేవుని యొక్క వాక్యంలో చూస్తే చాలా శ్రమలు అనుభవించాడు ఆయన, చాలా శ్రమలు. ఆ శ్రమలలో మనము పాలివారం అవ్వడం అనేటువంటిది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నేను క్రీస్తు శ్రమలలో నేను పాలు పంపులు పొందుతాను. క్రీస్తుతో కూడా నేను శ్రమ పడతాను. ఆ శ్రమలలో నేను పాలు పంపులు పొందుతాను. ఆ శ్రమలలో మనం పాలివారం అవ్వాలి. క్రీస్తు శ్రమలలో ఎలాగూ పాలివారం అవుతాం? కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు శ్రమలలో మనం పాలివారం అయితే ఆయన తోడి వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని మాటలు గమనించండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే, చాలండి, మనము పిల్లలమైతే. ఏ పిల్లలమైతే? దేవుని పిల్లలమైతే. అది సాతాను పిల్లలు కాదు. మనము పిల్లలమైతే అనగా దేవుని పిల్లలమైతే అని అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము దేవుని పిల్లలం ఎలాగయ్యాం? ఇది కూడా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మనము దేవుని పిల్లలం ఎలాగయ్యామంటే యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన దేవుని పిల్లలమయ్యా. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము యేసుక్రీస్తు అంగీకరించుట ద్వారా దేవుని పిల్లలమయ్యాం. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు దేవుని ఆత్మ కలిగినటువంటి మనం దేవునిని ఏమని పిలుస్తున్నాం? తండ్రి అని పిలుస్తున్నాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా తండ్రి అని మొర్రపెడుతున్నాం. కాబట్టి దేవుని ఆత్మ కలిగి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని పిల్లలం. మనము దేవుని పిల్లలమైతే ఏమై ఉన్నాం? వారసులం. దేనికి వారసులం? మనం దేవునివి ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిలో మనకేముంది? వారసత్వం ఉంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు దేనికైతే వారసుడో మనము వాటన్నిటికీ కూడా మనం కూడా వారసులం అవుతాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు. ఆయన వారసుడు. మనము క్రీస్తునందలి విశ్వాసమును బట్టి దేవుని చేత దత్తత చేయబడినటువంటి వారం. యేసయ్యకు ఎంతటి వారసత్వం అయితే ఉందో నీకు నాకు అంతే వారసత్వం ఉంది. అర్థమైంది ఇది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఎలాగైతే దేవుని వాటన్నిటికీ వారసుడయ్యాడో యేసుక్రీస్తుని నమ్ముకున్నట వలన మనము దేవుని ఇంటిలో చేర్చబడి మనము దత్తపుత్రులమై వాటన్నిటికీ కూడా మనం ఏమై ఉన్నామంటే వారసులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంటే దేవునివి ఏమున్నాయి? దేవుని యొక్క ధనరాశులు ఏమిటి? అన్నీ ఆయనే కదా. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. అన్నీ కూడా ఆయనవే. వాటన్నిటికీ కూడా యేసు ఎలాగైతే వారసుడో మనము కూడా వారసులం. ఇక్కడ చెప్తా ఉన్నాడు, మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. దేవునికి స్తోత్రం. దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. దేవునికి స్తోత్రం. క్రీస్తుతో శ్రమ పడితేనట ఏముందంటే మనకు ఈ వారసత్వం లభిస్తుంది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తుతో శ్రమ, ఆయన శ్రమలలో మనం పాలిభాగస్థులమైతే మనకేముంటుందంటే వారసత్వం ఉంటుందనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి శ్రమలు, ఆయన శ్రమలలో పాలివాడునవుట ఎట్టిదో నేను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలిభాగస్థులం అవ్వాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. చాలామందికి శ్రమలు ఇష్టం ఉండవు కదా. శ్రమలు ఇష్టం ఉండవు. ఒకటి శ్రమ అన్నప్పుడు తప్పు చేసి శ్రమ పడకూడదు. తప్పు చేసినప్పుడు శ్రమ కలుగుతుంది కదా. తప్పు చేసిన తర్వాత పడేటువంటి శ్రమ కాదు, దేవునికి హితమైనటువంటి శ్రమ. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, చాలండి మొదటి మాట,
ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు. ఇక్కడ పేతురు ఎవరికి రాశాడంటే ఈ ఉత్తరం మరి యూదులైనటువంటి వారు, చెదరిపోయినటువంటి యూదులకు వ్రాసినటువంటి ఉత్తరం. దేవుని యాత్రికులకు అంటే యూద మతములో నుండి కొందరు ప్రభు అయినటువంటి యేసయ్యను విశ్వసించారు. యూద మతములో నుండి విశ్వసించినప్పుడు యూదులైనటువంటి వారు ఏం చేశారంటే విశ్వసించినటువంటి వారిని శ్రమ పెట్టడం ప్రారంభించారు. చాలా శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నారు. తమ స్వజాతీయులు, తమ మతం వారు, తమ సొంత కుటుంబం వారు ఏం చేస్తున్నారంటే యూదులైనటువంటి వారిని, యూద క్రైస్తవులను శ్రమ పెడుతున్నారు. శ్రమ పెడుతున్నప్పుడు వారు పారిపోతూ ఉన్నారు, ఆయా చెదిరిపోయారు. సంఘమునకు శ్రమ కలిగినప్పుడు సంఘం చెదిరిపోయారు. అలాగే ఇక్కడ యూదులైనటువంటి వారు చెదరిపోయారు. చెదరిపోయినప్పుడు వారు శ్రమ పడుతుంటా అన్యాయంగా శ్రమ పొందడం లేదు, విశ్వాసం కొరకు శ్రమ పడుతున్నారు కదా. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన వారు శ్రమ పడుతూ ఉన్నారు. కాబట్టి ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవునిని గూర్చిన మనస్సాక్షి కలిగి, చాలండి. రెండోది ఏంటంటే ఏ మనసాక్షి ఉండాలి? దేవునిని గూర్చిన మనసాక్షి. అంటే అర్థం ఏంటంటే నేను ఈ శ్రమ సత్యము కొరకు శ్రమ పడుతున్నాను, నేను ఈ శ్రమ దేవుని కొరకు శ్రమ పడుతున్నాను, నేను ఈ శ్రమ సంఘము కొరకు పడుతున్నాను అని గనక అతడు మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అది హితమగును, అది తప్పేం కాదు. విశ్వాసం కొరకు మీరు శ్రమ పడవచ్చు. మీరు విశ్వాసులైనందుకు మీరు మిగిలిన కుటుంబస్తుల వలన ద్వేషింపబడవచ్చు. యేసయ్య అన్నాడు, లోకము నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్ములను కూడా ద్వేషిస్తుంది. లోకం ద్వేషించింది ప్రభు అయినటువంటి యేసయ్యను. లోకం యేసయ్యను శ్రమ పెట్టింది. అలాగే మిమ్మును కూడా శ్రమ పెడతారు. మీరు శ్రమ పడినప్పుడు అది సహించుకుంటే అది హితమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 20వ వచనం చదవండి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల. ఇప్పుడు తప్పు చేసి దెబ్బలు తిన్నారనుకోండి, అది గొప్ప ఏమైనా ఉందా? తప్పు చేసి దెబ్బలు తింటే గొప్ప ఏం కాదు. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. మేలు చేసి మీరు శ్రమ పడ్డారనుకోండి, మేలు చేసి మీరు శ్రమ పడినప్పుడు అది దేవునికి హితమగును. ప్రభు అయినటువంటి యేసయ్య ఏమీ చెయ్యకపోతే ఎవరు ఏం చేసేవారు కాదు కదా. ఆయన సబ్బాతు దినాన్ని స్వస్థపరిచాడు. ఆయన శ్రమ పెట్టారు, మేలు చేసి ఆయన శ్రమ పొందాడు. నువ్వెందుకు ఈ సబ్బాతు దినాన్న, అనగా ఈ విశ్రాంతి దినాన్న నువ్వెందుకు ఈ మంచి పని, ఇది ఎందుకు ఈ పని చేశావు? పని చేయడానికి 6 రోజులు ఉన్నాయి కదా, ఈరోజే ఎందుకు చేశావు అని చెప్పి యేసు ప్రభువును శ్రమ పెట్టారు. దేవునికి స్తోత్ర. మీరు కూడా శ్రమ అనుభవించవచ్చు. చుట్టుప్రక్కల వారి వలన, కుటుంబస్తుల వలన శ్రమ పడవచ్చు. మేలు చేసి
శ్రమ పొందినప్పుడు అది దేవునికి హితమగును. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించుకోండి. మీ విశ్వాసము నిమిత్తమై మిమ్మల్ని ద్వేషించారా? సహించుకోండి. మీ విశ్వాసము నిమిత్తమై మిమ్మల్ని శోధనలోనికి పెట్టారా? సహించుకోండి. అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మనం కూడా దానికోసమే పిలువబడ్డా. అంటే బాధ అనుభవించడానికి పిలువబడ్డా. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడానికి పిలువబడ్డా. శ్రమలను కోరుకుని వచ్చామన్నమాట. అది దేవునికి స్తోత్రం. క్రీస్తుతో పాటు నేను కూడా శ్రమ పడాలని వచ్చా. మనకు వ్యతిరేకత ఎదురవుతుంది, దూషణలు ఎదురవుతాయి, ద్వేషములు ఎదురవుతాయి. అందుకే మనం వచ్చా. అప్పుడు మనం సహించుకుంటే అది దేవునికి హితమవుతుంది. ఈలాగ సహించుకున్నటువంటి వారు ఎవరని మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా అంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడంటే మీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు. క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. మనం ఎవరు అడుగు జాడలను నడుచుకోవాలి? క్రీస్తు యొక్క అడుగు జాడలను నడుచుకోవాలి. క్రీస్తు అడుగు జాడలను నడుచుకొనడం అంటే ఏమనుకుంటున్నారు? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు సిలువ వేయబడుతున్నటువంటి సమయంలో గుద్దారు. నిన్ను ఎవరు గుద్దారో ప్రవచించమన్నారు కదా. అది శ్రమే కదా. యేసయ్య సహించుకున్నాడా లేదా? ఆయన ముఖం మీద ఉమ్మేశారు. ఆయన సహించుకున్నాడా లేదా? నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదంటయ్యా, ఈ పని నువ్వు చెయ్యి, సిలువ మీద కిందకి దిగు అని అన్నారు. సహించుకున్నాడా లేదా? మిమ్మల్ని అడగొచ్చు, మీరు దేవుడు అంటారు కదా, ప్రార్థన చేసి జబ్బు తగ్గించు నువ్వు అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? సహించుకోవాలి. అది అంటారా లేదా? మీరు ప్రార్థన చేస్తే మీ దేవుడు వర్షం తగ్గించేస్తాడంట కదా, తగ్గించమని చూద్దాం. ఇవన్నమాట. అర్థమైందా? దేవుడు చేస్తాడు. ఆయన మనలను ప్రేరేపించినప్పుడు ప్రార్థన చేయాలి, అంతేగాని మనం ఆయన ఉన్నాడని చెప్పి రుజువు చేయడం కోసం కాదు. నీవు నేను రుజువు చేయవలసినటువంటి పని లేదు. ఆయనే రుజువు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్లేండి, క్రీస్తు మన కొరకు శ్రమ పడ్డాడు. మనము తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు అన్నమాట. మీరు కూడా ఇలాగే నడుచుకోండి అబ్బాయి. శ్రమ పెట్టినప్పుడు సహించుకోండి, బాధపడినప్పుడు సహించుకోండి. ఇంకా ఏం చెప్పాడు చూడండి. పాపం చేయొద్దు. చాలండి, పాపం చేయొద్దు. శ్రమ పడినప్పుడు చేసేటువంటి పాపం ఏంటో తెలుసా? నోటి పాపం. శ్రమ పడినప్పుడు చేసే పాపం ఏంటి? నోటి పాపం. అయ్యో దేవా, ఎందుకు చేసేవి ఈ పని? దేవునికి స్తోత్రం. నోటి పాపం చేస్తూ ఉంటారు. మీకు యోబుని జ్ఞాపకం చేసుకోండి. యోబుని జ్ఞాపకం చేసుకుంటే యోబు యొక్క జీవితంలో ఎంత శ్రమ పడ్డాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకి జ్ఞాపకం చేస్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథం 2వ అధ్యాయం
2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 10వ వచనం చూడండి. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లుగా నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో ఏ పాపము ఏ పాపము చేయలేదు. అంటే సాధారణంగా ఏంటంటే, శ్రమ పడినప్పుడు సహించుకొనడానికి బదులు మనం చేసేటువంటి పాపం ఏంటంటే నోటితో పాపం చేస్తుంటాం అన్నమాట. యోబు అనొచ్చు కదా, ఊజు దేశంలో నేనంత నీతిమంతుడు ఎవడో లేడు కదా, యథార్థవర్తనుడు లేడు కదా, నీ సన్నిధిలో అనుదినము కూడా బలులు అర్పిస్తున్నాను కదా, నా పిల్లల కోసం బలులు అర్పిస్తున్నాను కదా, ఎందుకు నా పిల్లలందరూ కూడా ఒక్క రోజులో చనిపోయారు అని దేవుడిని ప్రశ్నించవచ్చు కదమ్మా. ప్రశ్నించాడా? ప్రశ్నించలేదు. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాధారణంగా ఏంటంటే, మనము చేసేటువంటి పాపం నోటితో పాపం చేస్తూ ఉంటాం. ఇక్కడ ఒక మాట చూడండి, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. చదవండి అమ్మ. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడ్డారు కానీ బదులు దూషింపలేదు. శ్రమ పడినప్పుడు మనం ఏం చేస్తుంటాం? బదులు దూషిస్తాం కదా. దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి, ఈ మాట గమనించండి, శ్రమలో ఉన్నప్పుడు మనం ఇతరులను బెదిరిస్తాం కదా, మనం ఇతరులని బెదిరిస్తాం. ఇప్పుడు నేనున్నాను అనుకో, దైవ సేవకుడిని, నన్ను ఎవరైనా శ్రమ పెట్టారనుకో, నేను బైబిల్లో వాక్యాలు చూపించి ఏం చేస్తాను? బెదిరిస్తాను కదా. ఏమంటాను నేను? ఇదిగో దేవుని యొక్క వాక్యంలో ఉంది అబ్బాయి, దేవుని ప్రవక్తలకు కీడు చేయకూడదని ఉంది, నువ్వు కీడు చేసావు కాబట్టి నువ్వు నాశనం అయిపోతావు అబ్బాయి అన్నాను అనుకో, అది బెదిరింపు అవుద్ది కదా. యేసయ్య బెదిరించాడు చెప్పండి. శ్రమ పెట్టబడినప్పుడు ఆయన ఏం చేశాడు? వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. అది దేవుని స్తోత్ర. ఈ నేను చెప్పేటువంటి మాటలు కొంచెం విచిత్రంగానే ఉంటాయి, అయినా మరి బైబిల్లో యేసయ్య మనకు నేర్పించిన మాదిరిది. దేవునికి స్తోత్ర. శ్రమ పడినప్పుడు బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనం శ్రమ పడినప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే, దేవునికి మనలను మనం అప్పగించుకోవాలి. క్రీస్తు యొక్క శ్రమలలో పాలు పంపులు పొందడం అంటే మేలు చేసి శ్రమ పడ్డం అని అర్థం చేసుకోండి. ఏంటది? మేలు చేసి శ్రమ పడినప్పుడు క్రీస్తుతో కూడా మనం శ్రమ పడుతున్నాం అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనము పరీక్షింపబడుతున్నప్పుడు అది క్రీస్తు యొక్క శ్రమలలో పాలు పంపులు పొందుతున్నామనుకోవాలి. ఇది 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఇక్కడ ఎవరికి రాస్తున్నాడు? విశ్వాసులుగా రాస్తున్నాడు, అవిశ్వాసులకు కాదు. విశ్వాసులకు కూడా శ్రమలు వస్తాయమ్మా. గట్టిగా చెప్పండి. కొంతమంది అటు చెప్పరు, ఇటు చెప్పరు అంటే వాళ్ళు విశ్వాసులు కాదు, వాళ్ళకే తెలియదేమో. దేవునికి స్తోత్ర. విశ్వాసులకు వస్తాయా రావా? వస్తాయి. విశ్వాసులకు శోధనలు వస్తాయా రావా?
దేవుడు శోధన పంపిస్తాడా? మరి ఇప్పుడు ఈ ప్రశ్నలు చెప్పండి. దేవుడు శోధనను పంపిస్తాడా? సాతాను శోధిస్తాడు కానీ దేవుడు శోధిస్తాడా? అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, దేవుడు ఎవరిని కూడా శోధించే దేవుడు కాదు. శోధన అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కీడు విషయమై శోధింపబడ్డం. తప్పు చేయడానికి పంపబడేటువంటి శోధనను శోధన అంట. కీడు విషయమై కలిగేటువంటి శోధన సాతాను దగ్గర నుండి వస్తుంది. దేవుడు శోధిస్తాడు. విశ్వాసులు కలిగేటువంటి దేవుని వలన కలిగేటువంటి శోధనను ఏమనాలంటే పరీక్ష అనాలి. ఇక్కడ శోధన అనే మాట ఉంది కానీ పరీక్ష అనాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు పరీక్ష వస్తుంది. మీకు ఈ పరీక్ష ఎలాంటిదంటే అగ్ని వంటి పరీక్ష. ఎలాంటి పరీక్ష అది? అగ్ని వంటి పరీక్ష. దేవునికి స్తోత్ర. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చూడండి, పరీక్ష ఎక్కడుంటుందంటే అగ్నిలో వెళ్ళాలి. ఇప్పుడు బంగారం ఉంది. ఆ బంగారం శుద్ధమైనటువంటి బంగారం కావాలంటే కంసాలి ఏం చేస్తాడంటే అగ్నిలో పుటం వేస్తాడు కదా. ఎప్పుడైతే అగ్నిలో పుటం వేస్తాడో ఆ బంగారంలో ఉన్నటువంటి మస్తంతా పోతుంది. అది శుద్ధమైన సువర్ణంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, విశ్వాసులకు అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు, అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళుతున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. కానీ అది ఎక్కువ కాలం ఉండదు, అది కొంచెము కాలమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ, ఈ మాట గమనించండి, అవసరమును బట్టి అనే మాట గమనించండి. ఎవరి అవసరమును బట్టి? ఎవరి అవసరమును బట్టి? దేవుని యొక్క అవసరతను బట్టి. నీవు దేవునికి కావాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అక్కడ పరీక్షలకు పెడతాడన్నమాట. అది దేవునికి స్తోత్ర. నిన్ను ఇంకా బాగా వాడుకోవాలనుకున్నప్పుడు, ఇంకా ఉన్నతమైనటువంటి మెట్టులోనికి తీసుకుని వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క పరీక్ష పెడతాడు. ఇది అగ్ని వంటి పరీక్ష. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. నేను ఇక్కడ ఈ మాట ఏమంటానంటే నానా విధములైన పరీక్షలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నానా విధములైన పరీక్షలు, నానా విధములైన శ్రమలు అని కూడా అనొచ్చు మనం. నానా విధములైనటువంటి శ్రమల గుండా మనం వెళుతూ ఉంటాం. నానా విధములైన పరీక్షల చేత ప్రస్తుతమున కొంచెం కాలమే బాధ అనిపిస్తుంది. పరీక్ష ఉన్నంతసేపే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. పరీక్ష రాస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆనందం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు శ్రమలలో పాలువారం అవడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసము కొరకై మన జీవితంలో ఎదుర్కొనేటువంటి పరీక్షలన్నమాట, శ్రమలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసయ్య జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే
ఆయన కూడా పరీక్షల గుండా వెళ్ళాడు. దేవునికి స్తోత్ర. పరిచర్యలోనికి వెళ్ళడానికి ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత ఆయన పరిచర్యలోకి ఇంకా అడుగు పెడతాడు అనిపించుకొని పరీక్షలు ఎదుర్కొన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన పరీక్షలను గూర్చి కనుక మనం గమనించినట్లయితే శారీరకమైన పరీక్ష. ఆహారం లేదు కదా, ఆహారం లేదు. 40 రోజులు ఉపవాసం ఉన్నారు, అరణ్యములో ఉన్నారు, తినడానికి ఆహారం లేదు. అది పరీక్ష. శరీర అక్కరల కొరకైనటువంటి పరీక్ష అన్నమాట అది. ఇది కూడా పరీక్ష. కొన్నిసార్లు మన శారీరక అక్కరలు అనగా ఆహారం కానీ పానీయం కానీ ఇలాంటివి లేకపోవడం. రెండవదిగా మనం చూస్తే, యేసు ప్రభువా నీవు ఈ లోకరాజ్యముల మహిమనంతను చూపిస్తూ ఏమన్నాడంటే, నువ్వు ఒకసారి నాకు సాగిలపడు, అప్పుడు నీకు ఇదంతా కూడా నేను నీకు ఇచ్చేస్తాను. ఇది పరీక్ష. ఏమిటి? మనసులో పరీక్ష. ఏం చేయాలి? నేను సాగిలపడాలా, లేకపోతే తండ్రి నాకు సమస్తము అప్పగించే వరకు నేను వేచి ఉండాలా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదో పరీక్ష. నీవు ఒకసారి పైనుండి కిందకు దూకు. బైబిల్లో చెప్పబడింది కదా, నీ పాదములకు రాయి తగులకుండా దూతలు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు కదా, అప్పుడు నీవు దేవుని కుమారుడు అని చెప్పి అందరూ నమ్ముతారు. ఈ బాధ అంతా ఎందుకు? ఈ శ్రమలు అనుభవించడం ఎందుకు? ఈ సిలువ ఎందుకు? నువ్వు చనిపోవడం ఎందుకు? సమాధి చేయబడడం ఎందుకు? మరలా పునరుద్ధరికైతే ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ? ఒకసారి దూకితే చాలు కదా, నీవు దేవుని కుమారుడు అని అందరూ కూడా నమ్ముతారు. కానీ యేసయ్య దేవుని కుమారుడుగా నిరూపింపబడుట కొరకు ఆయన సిలువ ఎక్కాడు, సమాధిలోనికి వెళ్ళాడు, 3వ దినమున తిరిగి లేచాడేమో, అప్పుడు దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడని చెప్పి వాక్యములో వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాగూ శ్రమలు ప్రభువు అయినటువంటి యేసయ్య అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు శ్రమలలో మనం పాలిభారం అవ్వాలి. క్రీస్తు శ్రమలలో మనం పాలివారం అవడం అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు 13వ వచనం చదవండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి అమ్మా. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తం, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. అగ్ని వంటి శ్రమ గుండా వెళ్ళిన తరువాత క్రీస్తు యొక్క మహిమ మనం చూస్తాం. ఇది ఎప్పుడు మర్చిపోకండి. క్రీస్తు మహిమ శ్రమ తరువాత ఏముంటుంది? మహిమ ఉంటుంది. శ్రమలో ఉన్నప్పుడు శ్రమను చూడకూడదు, కానీ క్రీస్తు యొక్క మహిమను చూడాలి. అర్థమైందా? క్రీస్తు యొక్క మహిమను చూడాలి. క్రీస్తు యొక్క మహిమ అంటే దేవుడు నిన్ను శుద్ధి చేయుట ద్వారా ఏ విధంగా వాడుకుంటాడు, లేక నీవు ఆ శ్రమ గుండా వెళ్ళిన తర్వాత నీ జీవితంలో ఆయన చేసేటువంటి మంచి కార్యం, ఆయన చేసేటువంటి ఉపకారం, ఆయన మంచితనం బయలుపరచబడుతుంది. దేవునికి స్తోత్ర. మీకు యేసు ప్రభువునే మరలా మాదిరిగా చూపిస్తాను.
యేసయ్య చాలా శ్రమ పడ్డాడు కదా. చాలా శ్రమ పడుతున్నప్పుడు, శిలువ శ్రమలు పడుతున్నప్పుడు ఈ శ్రమలను ఎలాగూ సహించుకున్నాడో తెలుసా? శ్రమలు ఎలా సహించుకున్నాడు? నేను ఈ శ్రమ పడుట ద్వారానే అనేకులు ఏమవుతారు? రక్షణ పొందుతారు. నేను ఈ శ్రమ గుండా వెళ్ళకపోతే వారికి రక్షణ ఉండదు, వారికి జీవం ఉండదు, వారు పాపములలోనే ఉండి చనిపోతారు, వారు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. కాబట్టి నేను ఈ శ్రమ గుండా వెళ్ళాలి అని చెప్పి ఆయన శ్రమలను చూడలేదు, కానీ శ్రమలకు వెలుపల ఉన్నటువంటి ఆనందాన్ని చూశాడు. అది శ్రమలకు అవతలున్న ఆనందం. ఇది మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు కావాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహానందంతో సంతోషిస్తారు. శ్రమల గుండా వెళుతున్నావా? ఇది కొంచెం కాలమే ఉంటుంది. దుఃఖం గుండా వెళుతున్నావా? ఇది కొంచెం కాలమే ఉంటుంది. అగ్ని వంటి మహాశ్రమ గుండా వెళుతున్నావా? ఆ శ్రమకు అవతల క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది. ఎప్పుడైతే క్రీస్తు యొక్క మహిమ బయలుపరచబడిందో మహానందంతో మీరేం చేస్తారంటే సంతోషిస్తారు. ఏంటా సంతోషం తెలుసా? క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి. క్రీస్తు నామము నిమిత్తము నింద పాలై. క్రీస్తు కొరకు నిందలు పడతామా లేదో చెప్పండి అమ్మా. క్రీస్తు కొరకు నిందలు పడతారు కదా. ఇప్పుడు ఆఫీసులో ఉన్నారనుకో, నువ్వు క్రైస్తవురాలుగా ఉన్నావు అనుకో, నిన్ను మిగిలినటువంటి వాళ్ళు నిందిస్తారు. ఈ మొక్కనే ఏంటి దేవదూతలాగా వచ్చింది ఏంటి ఇక్కడ అంటారు లేదా? నిందలు పాలవుతారు. ఇక్కడ క్రీస్తు నామము నిమిత్తమై మీరు నింద పాలైనప్పుడు. కీర్తనల గ్రంథం 69వ కీర్తన 20వ వచనం చూడండి. 69వ కీర్తన 20వ వచనం. నిందకు నా హృదయము బద్దలాయను. చూడండి, నింద కలిగినప్పుడు ఏంటో తెలుసా? హృదయం బద్దలైపోతుంది. బహుగా కృషించి ఉన్నాను, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరును కానరారైరి. నిందలు పడిపోయాయి అన్నమాట. యేసు ప్రభువు నిందించారు. యేసయ్యను ఆదరించే వారు ఎవరు లేరు. యేసయ్యను నిందించారు. ఇతను ఈ పనులన్నీ ఎలా చేస్తున్నాడో తెలుసా? దెయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన చేస్తున్నాడన్నారు. ఎంత నిందది! ఇతడు సుంకరులకును పాపులకును స్నేహితుడు అన్నారు. క్రీస్తు ఎక్కడి నుండి వస్తాడో మాకు తెలుసు, కానీ ఇతడు క్రీస్తు కాడు. నిందించారు. యేసయ్య హృదయం బ్రద్దలైపోయింది. ఆయన కృషించినటువంటి స్థితి ఆయనకు కలిగింది. చాలాసార్లు నిందలు పడినప్పుడు మనకు గుండెలు బ్రద్దలైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. నిందిస్తారు, నిష్కారణంగా నిందిస్తారు. ఏ విధమైనటువంటి కారణం లేకుండా అపవాదులు వేస్తారు. యేసయ్య చెప్పాడు, నా నామము నిమిత్తమై మీరు దూషింపబడినప్పుడు, ఇతరులు మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు సంతోషించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది అనొచ్చు, వారు వేరు వేరు విధంగా మాట్లాడవచ్చు, నిందలు వేయొచ్చు. కానీ ఒకటి మనం గమనించాలి, క్రీస్తు నామము కొరకు నిందపడితే,
క్రీస్తు నామం కొరకు నిందపడడం అంటే అర్థం ఏంటంటే ఆయన కొరకు అవమానం భరిస్తే, ఆదిమ కాలములో ఉన్నటువంటి విశ్వాసులు, యేసు ప్రభు యొక్క శిష్యులు, వారు నిందపడడం అనేటువంటిది ఒక భాగ్యముగా ఎంచుకున్నారు. పాత్రులుగా, నిందపడడానికి మేము పాత్రులుగా ఎంచబడ్డామని వారు ఎంతో సంతోషించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసులారా, మీ చుట్టుప్రక్కల వారు మీ విశ్వాసమును బట్టి మిమ్మల్ని నిందిస్తే, క్రీస్తు నామము నిమిత్తము మిమ్మల్ని నిందిస్తే మీరేమీ బాధపడకండి. ఏం చేయాలో తెలుసా? ఇది ధన్యతగా భావించండి. దేవునికి స్తోత్రం. ఏమిటా ధన్యత అంటే, మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. మీరు ధన్యులు. ఎప్పుడు? మీ మీద నిందలు వేసినప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 16వ వచనం చదవండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, చాలండి, ఇక్కడ గమనించండి. క్రైస్తవుడైనందుకు అంటే అర్థం ఏంటంటే క్రీస్తు నామమును ధరించుకున్నందుకని అర్థం చేసుకోండి. ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందారో వారంతా యేసుక్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు నిమిత్తము క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక, చాలండి. కొంతమంది క్రైస్తవులైనందుకు సిగ్గుపడతారు కదా, బైబిల్ పట్టుకెళ్ళడానికి సిగ్గుపడతారు, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. సిగ్గుపడవలసిన పని ఏమని చెప్పండి? తప్పు చేస్తే సిగ్గుపడాలి కానీ, జైలుకి వెళ్తే సిగ్గుపడాలి కానీ, క్రైస్తవుడైతే సిగ్గుపడటం ఎందుకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడరు కానీ సిగ్గుపడకూడని విషయాల్లో సిగ్గుపడతారు. అది మనుషుల యొక్క పరిస్థితి. క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు నామము నిమిత్తమై మనం ఏం చేయాలంటే దేవుని మహింపరచాలి. క్రైస్తవుడిగా ఉన్నావు కదా, నీకు ఈ కష్టం వచ్చింది, దేవునికి స్తోత్రం, ఏం పర్వాలేదు. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నందుకు నిన్ను వెలివేశారా? దేవునికి స్తోత్రం. నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావని చెప్పి స్నేహితులు దూరమయ్యారా? దేవునికి స్తోత్రం. బంధువులంతా కూడా విడిచిపెట్టేశారా? దేవునికి స్తోత్రం. ప్రభు అయినటువంటి యేసయ్య, ఆయన తిరస్కరింపబడ్డారు. తన సొంత వారే ఆయనను చేర్చుకోలేదు. సొంత వారే మనల్ని చేర్చుకోరు, మనల్ని పిలవరు. నువ్వు క్రైస్తవుడు అయ్యావని చెప్పి నిన్ను కార్యక్రమాలకు పిలవకపోవచ్చు. అలాంటి సమయంలో మీరు బాధపడటం కంటే ఏం చేయాలో తెలుసా? సంతోషించాలి, దేవునిని మహిమపరచాలి. ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలి. ప్రభువా, ఈ రోజున నేను ద్వేషింపబడ్డానంటే మిమ్ములను కూడా వారు ద్వేషించారు కదా, అదే ద్వేషాన్ని నేను కూడా అనుభవిస్తున్నాను కదా, నీకు వందనాలని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు మనలను గుర్తించకపోవచ్చు, చాలా బాధపడిపోతా. అందరూ కనపడ్డారు కానీ నేను కనపడలేదు ఆమెకు అంటాం కదా, నన్ను పట్టించుకోలేదంట. అప్పుడు మీరేం జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? యేసయ్యను కూడా అలాగే పట్టించుకోలేదు, నేనేంటి అనుకోవాలి. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. 19వ వచనం చూడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు
తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవునికి స్తోత్రం. శ్రమలలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసయ్య ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, శ్రమ పడ్డారు. ఆయన శ్రమలలో మనం పాలిభాగస్థులం కావాలని పౌలు అంటా ఉన్నాడు. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు ఎలా శ్రమ పడ్డాడు? శరీరములో శ్రమ పడ్డాడు. మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనండి. శరీరమందు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే శరీర రీతిగా ఉన్నప్పుడు అని అర్థం. క్రీస్తు శరీర రీతిగా ఈ లోకములో ఉన్నప్పుడు ఏ ఏ శ్రమల గుండా అయితే వెళ్ళాడో నేను కూడా అలాంటి శ్రమల గుండా వెళతాను నేను అని మన మనస్సులో అనుకోవాలి. దేవునికి స్తోత్రం. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ శరీరమందు నేను శ్రమ పడాలి, క్రీస్తు శ్రమలలో నేను పాలు పంపులు పొందాలి అని మనం అనుకుంటామో అప్పుడు మనం ఏం చేయాలంటే మనుజాశలను అనుసరించి నడుచుకొనకూడదు. ఇక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనుచు. ఏమీ అనుసరించి నడుచుకోకూడదు? మనుజాశలు. మనుజాశలు అంటే అర్థం ఏంటి? మనుషులకు ఉండేటువంటి పాపపు ఆశలు. అది ఏంటి? ఆ పాపపు ఆశలు చెప్తాను. 3వ వచనం చూడండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనక. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఇవి మనుజాశలు అన్నమాట. ఈ మనుజాశలను అనుసరించి నడుచుకోకుండా ఉండేటట్లుగా శరీరమందు శ్రమ పడ్డం అన్నమాట. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిగిలిన వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అర్థమైందా? కాబట్టి మనము అలా చేయడం లేదు, వాళ్ళతో పాలివారమై ఉండడం లేదని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? 4వ వచనం చూడండి. చూడండి, ఈ యొక్క మనుజాశలను గూర్చి ఏమంటున్నాడంటే అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సర్లేండి, ఇక్కడంతవరకు మనం చూసాం. ఏంటిది? క్రీస్తు యొక్క శ్రమలలో పాలివారం అవడం. క్రీస్తు యొక్క శ్రమలలో పాలివారం అవడం అంటే మేలు చేసి శ్రమ అనుభవించడం అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే శ్రమలలో పరీక్షలు అనేటువంటివి శ్రమలుగా ఉంటాయని చెప్పి వాటిలో మనం ఎలాగుండాలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇతరులను ప్రభువు దగ్గరకు తీసుకుని రావడంలో శ్రమ. చూడండి, క్రీస్తు చేసినటువంటి పనిని మనం చూస్తున్నాం.
చూడండి 3వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. చూడండి, బహు మంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసయ్య మేలు చేసి శ్రమపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు అక్కడ శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాడంటే కొలస్సీ సంఘం కొరకు అనుభవిస్తున్నాడు కదా. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే సంఘం కొరకు మనము శ్రమ పడినప్పుడు, సంఘ ఉజ్జీవం కొరకు, సంఘ సరిహద్దులు విశాలపరచబడుట కొరకు మనము శ్రమ పడినప్పుడు, సంఘం ఇంకనూ ఆధ్యాత్మికంగా బలపరచబడుటకై శ్రమ పడినప్పుడు, అది నేనేం చేస్తున్నానంటే క్రీస్తు యొక్క శ్రమలలో నేను సంపూర్ణం చేస్తున్నాను. అది పాలివాడనవుతున్నానని అర్థం చేసుకోండి. కొదువైన వాటి వద్దంటే కూడా కొదువేమీ లేదు, ఆయన సంపూర్ణంగా శ్రమ పడ్డాడు, కానీ పాలివాడనవుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తుతో శ్రమ పడిన ఎడల మనం ఏమవుతున్నాం? వారసులం అవుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క శ్రమలలో మనం పాలిభాగస్థులం కావాలి. ఆయన శ్రమలను ఎరగాలి. మేలు చేసి శ్రమ అనుభవించడం, అలాగే ఆయన పరీక్షించినప్పుడు మనము దానిని సహించుకోవడం, అలాగే ఇతరులను ప్రభు యొద్దకు నడిపించుటకు శ్రమపడడం, సంఘం కొరకు, సంఘ ఉజ్జీవం కొరకు శ్రమపడడం, ఆయన శ్రమలలో పాలివారం అవ్వాలి. ఆయన శ్రమలలో పాలివారమైతే ఆయనతో కూడా వారసులం అవుతాం. ఇట్టి మనస్సును ఆయుధంగా ధరించుకుందాం. క్రీస్తు శ్రమ పొందాడు. మనుజాశలను అనుసరించకుండా శరీరమందు శ్రమ పడ్డాడు. అలాంటి మనస్సు నాకు ఇవ్వండి అని చెప్పి అలాంటి మనస్సును మనం కలిగి ఉందాం. పరమ తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. వాక్యాన్ని బిడ్డల యొక్క హృదయాల్లో ముద్రించండి.
ఈ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. మరి చక్కని వాక్య సందేశాన్ని మరి మనం